నమస్కారం. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనమున్నాము కలియుగ నారద మహాముని ప్రవచన వాచస్పతి త్రిభాషా సహస్రావధాని వేద వేదాంగ పారంగతులు అభినవ సుఖ ప్రణవ పీఠాధిపతులు పూజ్య గురువు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు. సో ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ. మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని గురువుగారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, వారాహి నవరాత్రులు అయిపోయిన తర్వాత రోజు శాకంబరి పూజలు నిర్వహిస్తారు అంటారు కదా, నిజమేనా? ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. ఎప్పుడు మీరు ప్రశ్న అడిగినా నాకు అమ్మవారి మీద ఉన్న భక్తి వల్ల ఆ అమ్మ మంత్రాన్ని జపం చేస్తాను. ఇప్పుడు నేను చెప్పిన మంత్రం దేవీ భాగవత ప్రారంభ మంత్రం. ఈ మంత్రంతో వేదవ్యాస మహర్షి దేవీ భాగవతాన్ని ప్రారంభించారు. అందువల్ల ఈ మంత్రం అంటే నాకు చాలా భక్తి. ఇది మా చిన్నప్పుడు మా తండ్రి గారు ఉపదేశించారు. సరే, అది ఒక పక్కన పెడితే ఆషాఢమాసం ప్రారంభమైతే మొదటి రోజుని పాడ్యమి అంటారు కదా, ఆ రోజు మొదలుకొని 9 రోజులు వారాహి నవరాత్రులు. ఈ 9 రోజులు పూజ చేసిన మరునాడే దశమి నాడే శాకంభరి పూజా విధానం ఉన్నది. శాకంభరి అనగా కూరలతో కడుపు నింపునది అని. శాకము అంటే కూర, తోటకూర, బచ్చల కూర, ఈ వంకాయ మొదలైనటువంటి కూరగాయలతో ఒకప్పుడు మునులకు దేవతలకి అన్నం పెట్టింది అమ్మవారు. అప్పటి నుంచి అమ్మవారిని ఏమన్నారు? శాకంభరి అనాలి. అలా పిలిచారు. ఇవాళ ఎంతోమంది మహాపండితులు తయారయ్యారు కదా, అందుకని శాకంభరిని శాకాంబరిగా మార్చేశారు. రామచంద్ర ప్రభు ఇవన్నీ చూస్తున్నప్పుడు భయం వేస్తున్నప్పుడు కొంతకాలానికి మన భాష ఏమైపోతుంది, ఈ శబ్దాలు ఏమైపోతాయి, ఇంత భ్రష్టం చేసేస్తున్నారు ఏమిటి అనిపిస్తుంది. సింధురము అంటే ఏనుగు అని అర్థం. సింధురం అంటే ఏమిటి? ఏనుగు. బట్ సింధూరము అంటున్నాం మనం. సింధూరము అంటే కుంకుమ. ఒత్తు లేకుండా సింధూరము అని దీర్ఘం తీస్తే బొట్టు కుంకుమ. ఆ దీర్ఘం తీసేసి పొట్టి చేసి సింధూరము అని ఒత్తు పెడితే అది దాకి ఏనుగు. కానీ మన వాడికి సింధూరము అన్న చోటేమో ఒత్తు పెడతాడు, సింధూరం అంటాడు. ఈ సింధూర వ్రజ సేవిత అన్న చోటేమో సింధూర వ్రజ సేవిత అంటాడు. ఏం చెబుతుంది? దానివల్ల లలితాదేవికి ఎంత బాధ కలుగుతుంది. అందువల్ల ఇలాంటి పదాలు ఏమీ తెలియకుండా అయిపోతున్నాయి. కారణం ఏంటంటే సశాస్త్రంగా చదువుకున్నటువంటి పండితులు కాకుండా ఎవడు పడితే వాడే ధర్మ సందేహాలు తీర్చడం వల్ల వచ్చిన ఇబ్బంది. పూర్వకాలంలో ధర్మ సందేహాలు తీర్చాలంటే అష్టాదశ పురాణాలు, మంత్రశాస్త్రాలు, కావ్యాలు కూలంకషంగా కంఠస్థం చేసేవారు, జపాగ్రంలో ఉండేవి. ఇప్పుడు ఉదాహరణకి మీ పేరు జాహ్నవి. జాహ్నవి అనకూడదు, హా కింద నా ఉంది, కానీ జాహ్నవి అని పలకాలి. అలాంటిదని ఇలా తమాషగా పలకాలి. జాహ్నవి చిహ్నము అనాలి. బ్రహ్మ అనకూడదు, హా కింద మా అవుతుందని బ్రహ్మ అనాలి. అవునా? అది ఎప్పుడు తెలుస్తుంది? గురు పరంపరలో చదువుకుంటే తెలుస్తుంది. అలాంటి వాళ్ళు కానటువంటి వాళ్ళు కూడా ఎవడు పడితే వాడు చెప్పేస్తున్నారు. ఇది కలి ప్రభావం అనుకోండి. దానివల్ల చివరికి వాళ్ళు నష్టపోతున్నారు, ప్రజల్ని పాడు చేస్తున్నారు. అందువల్ల ఈ దృష్టిలో పెట్టుకుని శాకంభరి అనాలి. ఏమనాలి? శాకంభరి. చాలా స్తోత్రాల్లో అది ఉంటుంది. సాక్షాత్తు భీష్మ పర్వంలో అర్జునుడంతటి వాడు మహాభారత యుద్ధానికి ముందు అమ్మవారిని ప్రార్థించాడు. సంస్కృత మహాభారతంలో భీష్మ పర్వంలో ఉంటుంది, ఉమే శాకంభరిస్వేతే అని. అందులో అమ్మని ఉమాని, శాకంభరి అని, శ్వేత తెల్లని రంగులో ఉంటుందని అమ్మని ప్రార్థించాడు ఆయన. అప్పుడు అమ్మ ప్రత్యక్షమై 18 రోజులు గడవగానే మీకు విజయం లభిస్తుంది, ధర్మరాజు రాజు అవుతాడు, మీకు శుభం కలుగుతుందని దీవించింది. అమ్మవారి దేవన ఫలించింది. అందుకే మహాభారత యుద్ధం 18 రోజులు గడవగానే పాండవులు విజయం పొందారు. అందులో కూడా శాకంభరి నామం ఉన్నది. ఈ పూజ ఎప్పుడు చేయాలి? ఆషాఢమాసంలో శుక్లపక్షంలో 9 రోజులు వరుసగా నవరాత్రులు అయిపోయిన వెంటనే నవమి అయిపోయాక మరునాడు దశమి నాడు ప్రారంభించాలి. అమ్మవారిని కూరగాయలతో కూడా అలంకరిస్తూ ఉంటారు. అదనమాట, మంచి ప్రశ్న వేశారు. అసలు కూరగాయల కోసమే ఆవిడ పుట్టింది. క్లుప్తంగా ఈ కథ చెప్పుకుందాం. కథ తెలియకపోతే కష్టం కదా. ఒకప్పుడు ఈ చరాచర జగత్తునంతటినీ నాశనం చేయాలని ఒక రాక్షసుడు సంకల్పించాడు. వాడు హిరణ్యాక్షుడికి మునిమనవడు. హిరణ్యాక్షుడు వాడి కొడుకు శంబరుడు, శంబరుడు కొడుకు రురువు, రురువు కొడుకు
దుర్గముడు. వేదములున్నంత వరకు దేవతలకి బ్రాహ్మణులకి విజయం, తద్వారా లోకాలు బాగుంటాయి అనుకున్నట్టు వాడు. అందుకని వేదములు భూలోకంలో లేకుండా చేసేస్తే దేవతలకి యజ్ఞాలు జరగవు, పూజలు జరగవు, దేవతలు పాడైపోతారు, పాడైపోతే దేశం నాశనం అయిపోతుంది అనుకున్నట్టు వాడు. పెద్ద కథ కాబట్టి ఎక్కువసేపు చెప్పడానికి నేను ఇష్టపడలేదు. ఎందుకు ఎక్కువసేపు చెబితే ఏమవుతుందంటే మీకు పూజ దెబ్బతింటుంది. అందువల్ల వాడు భూలోకంలో వేదాలు లేకుండా చేయాలనుకున్నాడు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసిన కుట్రదే, వేదాలు లేకుండా చేస్తే రాక్షసుల యొక్క సామ్రాజ్యం పెరుగుతుంది, కిరస్థానం బాగా పెరుగుతుంది. అందుకని వాళ్ళు ఆ కుట్రే పన్నారు. ఆ రోజుల్లో వీడు బ్రహ్మ కోసం తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలంటే భూలోకంలో ఉన్నటువంటి ఈ వేద పండితులు వేదాలు మర్చిపోవాలి అన్నట్ట. ఆయన నవ్వుకుని తథాస్తు అన్నాడు. అనగానే ఇంకేముంది, నాబోటి వాళ్ళు వేదం చదువుకున్న వాళ్ళందరూ వేదాలు మర్చిపోయారు. గాయత్రి మంత్ర జపం చేద్దామంటే నోట్లోంచి ఓం భూహు ఆ తర్వాత గుర్తు రావట్లే. దాంతో వేదాలు ఆగిపోయాయి, సంధ్యావందనం అయిపోయింది, యజ్ఞాలు అయిపోయాయి. యజ్ఞాలు అయిపోతే దేవతలు బక్క చిక్కిపోతారండి. పాపం మీలా సన్నగా అయిపోతారు, వేళకి తిండి ఉండదు వాళ్ళకి. ఇక్కడే ఒక రహస్యం చెప్పాలి. యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రుడు మొదలైన దేవతల పేరు చెప్పి యజ్ఞంలో నెయ్యి వేస్తారు. మీరు చూసి ఉంటారు యజ్ఞంలో అప్పుడప్పుడు. సృక్కు సురవలని చేతిలో చిన్న ఉంటాయి చెక్క గరిటెలు, అవి చాలా అద్భుతమైన మంత్రశాస్త్ర ప్రకారం తయారు చేస్తారు. ఆ దానితో నెయ్యిని అందులో చెరువు అనే పేరుతో ఆహారము తీసుకుని ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్నమమ అని వేయడంతో ఇది ఆ నిప్పులో పడి భస్మం అయిపోయి సన్నని పొగగా మారిపోతుంది. ఈ పొగ ఇంద్రలోకానికి వెడుతుంది. ఇంద్రుడి కోసం చెప్పారు ఈ మంత్రం, ఇంద్రుని కొరకు ఇది అని. అందువల్ల ఇంద్రుడి నాలుక మీద ఈ కాలిపోయిన ఆహారం పొగ రూపంలో వెళ్ళి అమృత బిందువుగా నాలిక మీద పడుతుంది. చిన్న అమృత బిందువు, ఏ డ్రాప్ ఆఫ్ అమృతం అనమాట. ఆ బిందువు నాలుక మీద పడగానే ఆయనకి ఆ పూటకు ఆకలి తీరిపోతుంది. అప్పుడు ఇంద్రుడికి ఆకలి తీరితే బలం వస్తుంది. వాళ్ళకి ఆహారం ఇదే, మనలాంటి ఆహారం వాళ్ళు తినరు. ఈ ఫ్రైడ్ రైసులు ఇలాంటివి తినరు వాళ్ళు కేవలం ఈ అమృత బిందువుని స్వీకరిస్తారు. అప్పుడు ఆయనకి ఆకలి తీరగానే ఓహో భూలోకంలో ఫలానా భాగ్యనగరంలో ఉప్పల్లో పద్మాకర్ గారు యజ్ఞం చేశారు కాబట్టి ఆ ప్రాంతంలో సకాలంలో వర్షాలు కురిపిద్దాం, అకాలంలో కురిపించద్దు అనుకుంటాడు. అందుకని సక్రమంగా వర్షాలు కురుస్తాయి. వర్షాలు కురిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి, పంటలు పండుతాయి, గడ్డి వస్తుంది. గడ్డి ఫుడ్డుగా పుచ్చుకున్నటువంటి ఆవులు మొదలైనవి మళ్ళీ పాలిస్తాయి. ఆ పాలు మనం ఉపయోగించుకుంటాం. అందులో నెయ్యి కొంత మళ్ళీ దేవతలకి ఇస్తాం. ఇది దేవతలకి మనకి ఇచ్చి పుచ్చుకునే సంబంధం. ఎప్పుడైతే ఈ వేదమంత్రాలు మర్చిపోయారో భూలోకవాసులు యజ్ఞాలు ఆగిపోయి, యజ్ఞం చేయాలంటే వేదమంత్రాలు ఉండాలి. యజ్ఞాలు ఆగిపోవడం వల్ల ఏమైపోయింది, ఇంద్రాది దేవతలు చిక్కిపోయారు తిండి లేక. దాంతో మొత్తం భూమండలంలో వర్షాలు ఆగిపోయాయి, కరువు వచ్చి పడింది. 100 ఏళ్ళు కరువు వచ్చి ప్రజలంతా ఆకుల్లాగా మాడిపోయారు, అల్లాడిపోయారు. చాలామంది చచ్చిపోయారు. చచ్చిపోయిన శవాలను పిక్కు తినడం మొదలెట్టారట ఆకలి తట్టుకోలేక. మనిషి తినే కరువు వచ్చి పడింది. అప్పుడు అందరూ ఏమిటనుకుంటూ చివరికి వేదమంత్రాలు మర్చిపోవడం ఈ కష్టానికి మూలం అనుకుని అతి కష్టం మీద అమ్మవారి దగ్గరికి హిమాలయ పర్వతాలకు వెళ్ళి భక్తితో అమ్మని ప్రార్థించారు. అమ్మని ప్రార్థించి, అమ్మా మాకు మంత్రాలు లేవు, ఇప్పుడు నిన్ను ఎలా పిలవాలో తెలియట్లేదు, కానీ అమ్మ అని మాత్రం పిలుస్తున్నావు. సంస్కృతంలో అంబ అంటారనమాట. అంబ త్వాం వందే, అమ్మ నీ గురించి నమస్కారం చేస్తున్నాం. ఇంతే మంత్రం, వేరే మంత్రాలు మర్చిపోయాయి. స్తోత్రం చేయగానే అమ్మ ప్రారంభమైంది, ప్రత్యక్షమయ్యి ముందు వీళ్ళందరినీ ఎందుకు పిలిచారని అడగలేదు. ఎందుకంటే వాళ్ళంతా ఆకలికి మాడిపోయి చచ్చిపోతున్నారు. చచ్చిపోతున్నవాడిని ఏం కావాలరా, ఇలా ఉన్నారేమిట్రా అని కుశల ప్రశ్నలు వేయడం అనవసరం కదా. కాబట్టి ముందు ఏం చేయాలి, ఆహారం పెట్టాలి. ఆవిడ అనేక హస్తాలతో, అనేక పాదములతో, అనేక శిరస్సులతో, అనేక నేత్రాలతో ప్రత్యక్షమైంది. అందుకని శతాక్షి అన్నారు. అంటే ఎక్కువ కళ్ళు కలిగిందని అర్థం, 100 కళ్ళు అని కాదు అక్కడ. ఆ తర్వాత ఒక చేతిలో కందా పచ్చడి, మరో చేతిలో దబ్బకాయ పచ్చడి, ఇంకో చేతిలో గోంగూర, మాగాయ, ఆవకాయ, తోటకూర, బచ్చలి కూర, వంకాయ, బెండకాయ ఇలాంటి కూరగాయలన్నీ పుట్టుకుని వీటన్నిటితో రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసి కడుపు నిండా పెట్టింది భోజనం. వాళ్ళందరికీ ప్రాణం నిలబెట్టింది. అలా వాళ్ళందరినీ రక్షించటానికి అమ్మవారు ఆవిర్భవించినటువంటి ఆ రూపమును శాకంభరి అన్నారు. అంటే కూరగాయలతో కుక్షిని నింపింది, కడుపు నింపింది, ప్రాణాన్ని నిలబెట్టింది. అప్పుడు ఆవిడ శరీరంలో ఉన్న ప్రతి హస్తంలోనూ కూరగాయలు ఉన్నాయి కదా, ఆ కూరగాయలతో కడుపు నింపింది కదా. ఆ కడుపు నింపిన తర్వాత వీళ్ళంతా ఓపిక తెచ్చుకొని, అమ్మా మాకు ఆహారం పెట్టావు, నీవు శాకంభరివి, ఎన్నో నేత్రాలు ఉన్నదానివి కనుక శతాక్షిని స్తోత్రం చేశారు. అలా ప్రత్యక్షమైన తిథి ఆషాఢ శుక్ల దశమి.
ఇలా దశమి నాడు ప్రత్యక్షమయ్యింది, వాళ్ళకి కడుపు నింపింది. ఆ తర్వాత మీకేం కావాలని అడిగితే మాకు వేదాలు కావాలన్నారు. ఆ తర్వాత దుర్గముడిని చంపింది మాత్రం ఎప్పుడు ఆశ్వయుజ మాసం. ఆశ్వయుజ మాసంలో దుర్గాష్టమి అంటారు కదా. ప్రత్యక్షమయ్యింది ఆషాఢమాసంలో శుక్లపక్షంలో దశమి నాడు. అక్కడ నుంచి ఆషాఢం వెళ్ళిపోయింది, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, సరిగ్గా 3 మాసాలు, ఇంచుమించుగా 3 మాసాలు, ఒక్కరోజు తక్కువగా. ఎందుకంటే ఆశ్వయుజ నవమి నాటికి 3 నెలలు పూర్తవుతాయి. అనగా ఆ తల్లి ముందు మీ అందరికీ భోజనం పెడుతున్నాను, మీ కష్టం తొలగిస్తున్నాను అని వాళ్ళని పోషించి ఈ దుర్గముడు అనేటటువంటి వాడితో ఘోర యుద్ధం చేసి వాడిని చంపింది. చంపడం వల్ల ఏమైంది? ఆ అష్టమి దుర్గాష్టమి అని పిలువబడింది. దుర్గమాసుర హంత్రీత్వాత్ దేవి దుర్గేతి కచ్యతే. దుర్గముడిని చంపడం వల్ల అమ్మవారు దుర్గా అని పిలువబడింది. ఆ అష్టమి దుర్గాష్టమి అయ్యింది. అసలు అలా వచ్చిందన్నమాట దుర్గాష్టమి. ఇంతకీ దుర్గాష్టమి రావడానికి మూల కారణం ఎవరు? ఈ శాకంబరే కదా. మరి అందుకని ఏం చేసాం, ఆషాఢ మాసంలో శుక్లపక్ష దశమి నాడు అమ్మవారు శాకంభరి రూపంలో వచ్చి దేవతల్ని మానవుల్ని రక్షించింది. ఆ తర్వాత ఆవిడదే వల్ల దుర్గముడు చచ్చిపోయాడు. ఆ చావడం వల్ల మంత్రాలు తిరిగి వచ్చాయి. ఇంతమందికి పోషణ ఇచ్చింది కనుక ఆ తల్లిని కృతజ్ఞతాసూచకంగా శాకంభరీదేవిగా ఇంట్లో కొలవడం ప్రారంభిద్దామని ప్రారంభించారు. అందువల్ల ఆషాఢ మాసంలో ఈ నవరాత్రులైన మరునాడు దశమి నాడు అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకుని, లలితాదేవి విగ్రహమో దుర్గాదేవి విగ్రహమో పెట్టుకుని కూరగాయలతో అలంకారం చేసి, ఆ తర్వాత కూరగాయలే నివేదన చేసి, ఈ కూరగాయలు ఎవరైనా మహానుభావులకి స్వయంపాకంగా ఇవ్వాలి. లేదా ఈ కూరగాయలతో సాయంత్రం, పగలంతా పూజ అయ్యాక వాడి సాయంత్రం ఏది మర్నాడు దాకా అట్టే పెట్టకూడదు. ఎందుకంటే కొన్ని కూరగాయలు కుళ్ళిపోతాయి కదా. ఇవాళ తాజా టమాటాలు దొరకట్లేదు, ఈ ఎక్కడ చూసినా అన్నీ కల్తీలే. మాంధాతకాల నాటి కూరలు ఏవో మందులు చల్లి తాజా చేసి మనకు అంటగడుతున్నారు. అందువల్ల మన పెద్దలు ఏం చెప్పారంటే కూరగాయలు ఎప్పుడూ కూడా ఫ్రెష్గా ఉండాలి, అప్పటికప్పుడు తెచ్చుకున్నవి అయి ఉండాలి. వాటితో పగలు పూజ చేసి సాయం సంధ్యా సమయం లోపు వీటిని మళ్ళీ అలంకారం తీసి ఎవరికైనా దానం చేయండి. దానం పుచ్చుకునేవాడు దొరకనప్పుడు, లేదా ఇంట్లో వాళ్ళందరూ కూడా అన్నదానం చేయగలం అనుకున్నప్పుడు ఈ కూరగాయలతోటి ఆహారాలు తయారు చేసి 10 మందికి అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం. అయితే గురువు గారు ఇంట్లో అలా పెట్టుకోవడం కుదిరిన వారు కేవలం ఆలయానికి వెళ్ళి ఇవ్వచ్చు అంటారా? ఎప్పుడు ఆలయాలకు వెళ్ళడం చాలా మంచిది. ఆలయాలకు వెళ్ళి ఆ కూరగాయలు ఇచ్చి అమ్మవారి అలంకారంలో పాలు పంచుకోవడం చాలా మంచిది. ఒకవేళ అది కూడా కుదరకపోతే అటువంటి వాళ్ళు కూరగాయలు కేవలం దానం చేసినా చాలు, లేదా అన్నదానం చేస్తే చాలు. ఇప్పుడు ఇంట్లో అలంకారం చేసుకోవడము కుదరదు, ఆలయానికి వెళ్ళడానికి కుదరనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. పాపం పోలీసులు ఉన్నారనుకోండి, వాళ్ళ ఉద్యోగం ఎంత కష్టం అండి. వాళ్ళు ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటారు వాళ్ళు. అలాగే రాత్రిపూట ఉద్యోగాలు చేసి కాపల వాళ్ళు, పగలు నిద్రపోయే వాళ్ళు ఉంటారు పాపం. ఇలా ఎన్నెన్నో కష్టమైన ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు, సమయం లేనటువంటి వాళ్ళు కూరగాయలు దానం చేస్తే చాలు. ఎవరన్నా మహానుభావులకో గురువులకో పేదవాళ్ళకో అన్నదానం చేయటం, కూరగాయలు దానం చేయటం మంచిది. లేదా అన్ని కూరలు కలిపి ఓ చక్కని సాంబారాన్ని తయారు చేసి దానం చేయమనండి, అది ఎంతో మంచిది. దానం చేసేటటువంటి వారి చేత చేయించమనండి, అది ఎప్పుడు చాలా మంచిదే. మొత్తం మీద ఈ పూట కూరగాయలనే అమ్మవారి రూపంలో భావించాలి. అమ్మ ఆహార స్వరూపిణి. అమ్మవారికి అన్నమునిచ్చినది అని పేరు కదా. ఆ అన్నంలో ముఖ్యమైనవి కూరగాయలే, ఉట్టి అన్నం తినం కదా మనం. అందువల్ల ఎప్పుడూ కూడా శాకమునే అమ్మ కింద భావించి దానం చేయటం ఎప్పుడు. చాలా 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 సంతోషం గురువు గారు. శాకంబరి అమ్మవారి గురించి అంటే ప్రొనౌన్సియేషన్ ఎలా పలకాలో కూడా చెప్తూ ఎంతో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్కారం. సో చూసారు కదండి, శాకంబరి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఎలాంటి వారికి ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి, ఒకవేళ ఇంట్లో చేసుకునే వాళ్ళు ఏం చేయవచ్చు అనేది గురువుగారు ఎంతో చక్కగా వివరించారు కదా. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.